బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. చంద్రబాబును కలిసిన వారిలో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ ఉన్నారు. దీంతో కేసీఆర్ కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓవైపు కాంగ్రెస్ నేతలను కలుస్తూనే మరోవైపు చంద్రబాబుతో టచ్లో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో తెలంగాణ రాజకీయాలున్నాయి. కాంగ్రెస్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇదే విషయంపై మా ప్రతినిధి బ్రహ్మాజీ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు లైవ్లో. బ్రహ్మాజీ. రామారావు, గత కొన్ని రోజులుగా చూసుకుంటే తెలంగాణ రాజకీయాలు కూడా ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి మొత్తం రాజకీయం అంతా కొంత డిఫరెంట్గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే లోక్సభ ఎన్నికల నాటికి కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళటం, తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు క్యూ కొడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ 6 ఎమ్మెల్సీలు 7 ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారారు. ఇదే సందర్భంగా ఏపీలో కూడా చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం రావటం, తర్వాత ఆయన ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఇటీవల ప్రజాభవన్లో ఏదైతే తెలంగాణ విభజన సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటన్నింటినీ మీకు చర్చించడంతో పాటు నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా టీడీపీకి పునర్వైభవం తీసుకొస్తాం తెలంగాణలో అంటూ కూడా చంద్రబాబు మాట్లాడడం జరిగింది. మొత్తం మీద తెలంగాణ టీడీపీలో ఒక జోష్ అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇదే సందర్భంగా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్లోకి వెళ్తూనే కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉంటూనే నిన్న కూడా 2 ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్, అదేవిధంగా షెల్లింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇద్దరు కూడా చంద్రబాబుతో సమావేశమయ్యారు. అంటే రాష్ట్రంలో రాజకీయం ఒక కొత్త మలుపు తిరుగుతుంది అనేది మాత్రం రాజకీయ విశ్లేషకులు చెప్తూ వస్తున్నారు. అయితే ఈ రాజకీయాన్ని మాత్రం రాజకీయ చతురత ప్రదర్శించేటువంటి కేసీఆర్ కానీ ఆయన సంబంధించిన నేతలు ఎవరు కూడా పూర్తి స్థాయి అంచనాలు వేయలేకపోతున్నారు. ఒక కన్ఫ్యూజన్ అనేది వారిలో ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తూ వస్తున్నాయి. ఎందుకంటే ఇటువైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు, ఏపీలో వచ్చి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా గతంలో ఒకే తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసిన వాళ్ళు. చాలా సందర్భాల్లో కూడా ఇటు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండే పరిస్థితి. ఆయన కాంగ్రెస్లో నుంచి ఉన్నప్పటికీ ఈయన తెలుగుదేశం నుంచి ఉన్నప్పటికీ కూడా ఇద్దరి మధ్య సత్సంబంధాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి మీద చాలా ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసి టీడీపీ ఇక్కడ ఎదుగుదలకు ప్రయత్నాలు చేస్తుంది అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కొంతవరకు ఆందోళన కనిపిస్తుంది. ఏదైతే తను కోరుకున్నారో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఉండకూడదు, ఏపీలో జగనే సీఎం కావాలని కోరుకున్నారో కేసీఆర్, రెండు రివర్స్ అయిన పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో కేసీఆర్ మాత్రం చాలా వరకు కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఎటువంటి రాజకీయాలు జరగబోతున్నాయి అనేది మళ్ళీ 2 రోజుల క్రితం కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఏదైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నేతలందరూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కూకట్పల్లి, షేలింగపల్లి వీళ్ళందరూ, ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి వీళ్ళందరూ కూడా, కుత్బుల్లాపూర్ వివేకానంద గౌడ్ వీళ్ళందరూ కూడా శ్రీధరబాబు ఇన్ఛార్జి మంత్రి ఉన్నారు, ఆయనతో సమావేశం చేయడం జరిగింది. ఒకవైపు మంత్రులతో కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్లో ఉంటున్నాయి, ఇక్కడ చంద్రబాబు నాయుడుతో కూడా సమావేశం అవడం పట్ల ఏం జరుగుతుందా అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది. రామారావు. రైట్ బ్రహ్మాజీ, థ్యాంక్ యూ.